దామరచర్ల పవర్ ప్లాంట్ని ఆపేస్తా నేను వచ్చినాక. ఎందుకో సిగ్గుదప్పి మొన్న పోయినావు. నీలాగా పూటకో మాట మార్చే ఆ గలీజ్ అలవాట్లు మాకు లేవు. ఈ భాష కూడా నేను ఇంతవరకు ఎన్నడూ మాట్లాడలే. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు మీరు ఎంత రెచ్చగొట్టినా, గత 10 ఏళ్లలో మీరు ఎంత అరిచినా, మీరు ఎంత వాగినా, చెత్త మాటలు మాట్లాడినా నా పద్ధతుల్లో నేను మౌనంగా పనిచేసుకుంటూ పోయినా. కానీ ఇలా నువ్వు మంత్రిగా ఉండి మాట్లాడుతున్నావు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా నేను సమాధానం చెప్తాను నీకు సరిపోయే పద్ధతులు, నీకు అర్థమయ్యే భాషలో. నా భాష నీకు అర్థం కావట్లే ఇంకా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు స్పృహలో ఉండట్లేవు. ఇట్లయితే నేను నీకు అర్థమైద్దని చెప్తున్నాను ఈ భాషలో. పెడదామా జిల్లా ఏ మూలన పెడదాం, ఏ నియోజకవర్గంలో పెడదాం, ఏ గ్రామంలో పెడదాం చర్చ? చెప్పులతో నిన్ను కొడతారా, ఇంకోటి కొడతారా చూద్దాం. ఏ ఊర్లోనైనా నీ నియోజకవర్గం నువ్వు 25 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా, 25 ఏండ్లు చేసినా నేనని చెప్పుకున్నాం, గొప్పలు పోజులు కొడుతున్నావు కదా. సరైనోడు దొరకక గెలిచి నువ్వు ఒకటేసారి కథం పట్టించిండు మావాడు. ఇవాళ అప్పుడే ఏడుస్తున్నారు నల్గొండ ప్రజలు, బాధపడుతున్నారు. మంచిగా పని చేసుకొని పోగొట్టుకొని పొద్దుదాకా సోయిలేకుండా ఉండడం తెచ్చుకున్నాం కదా అని. మంత్రిగా నీ నిర్వాకం మొత్తం ఉంది. నీ ఏడాదిలో నువ్వు చేసిందంతా. కానీ ఏడాది మౌనంగా ఉండాలనే ఉన్నా నేను. మీరు తెల్లారి నుంచే వాగినా చెత్తబాగుడు. నేను మంత్రి అయిన 9 రోజుల నుంచి నేను ఎప్పుడు మీకు సమాధానం చెప్పలే. నా పనే మీకు సమాధానం చెప్పింది. మీ బండారం అంతా బయట పెట్టింది. ఏడాది నుంచి నేను మౌనంగా ఉన్నా. కానీ నీ పాపాలు పెరిగిపోయి అని నువ్వు ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేసినావు, నీ ధనదాహంతో రైతాంగం ఎట్లా నాశనం అవుతుంది నల్గొండ జిల్లాలో. నువ్వు దళారుల దగ్గర, మిల్లర్ల దగ్గర డబ్బులు దొబ్బి రైతాంగాన్ని గొర్రెలను అప్పచెప్పినట్టు ఎట్లా అప్పచెప్పినావు కసాయిలకు. అన్ని విషయాలు ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా మాట్లాడే అలవాటు లేదు ఎప్పుడు. కానీ ఇవాళ నువ్వు మంత్రిగా నువ్వు దుర్మార్గాలు చేస్తూ దొంగని అరిచినట్టు నీ చేతగాక నీ రండతనంతో పోలీసులు అనుమతి ఇవ్వకుండా చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు. రాబిడ్డా చూద్దాం, పోదాంపా ప్రజలకి. నేను ఒక్కనే వస్తాను, ఒకడే రా, ఇద్దరం కలిసిపోదాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ గ్రామానికైనా సరే. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తావో సోయి తెచ్చుకొని మాట్లాడి ఇప్పటి నుంచి.